హాయ్ ఫ్రెండ్స్, 40 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్. ఇక్కడ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఫోల్డ్స్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేసుకుంటాం కదా. సో ముందు ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది, ఇది ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ కదా. ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ మనం 15 ఇంచెస్ తీసుకోవాలి. 15 ఇంచెస్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాం. ఇక్కడ వేస్ట్లో 4th పార్ట్ 8.5 ఇంచెస్ అండ్ ఇక్కడ 1 ఇంచ్ డాట్స్ మార్జిన్ కోసం తీసుకుంటున్నాం. 3.5 ఇంచెస్ డాట్స్ కోసం తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ 1.5 ఇంచెస్ మార్జిన్ కోసం తీసుకుంటున్నాం. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి 15 ఇంచెస్ వస్తుంది. సో మనం విడ్త్ అనేది 15 ఇంచెస్ తీసుకోవాలి. డబల్ ఫోల్డ్లో అంటే సింగిల్ ఫోల్డ్ అయితే, అంటే నార్మల్ సింగిల్ అంటే 30 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకుంటే విడ్త్ అనేది 15 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది బ్యాక్ పార్ట్ లెంత్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా ప్రిన్సెస్ కట్లో. సో మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత, మనకి 15 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకొని లెంత్ అనేది మనం 16 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ అనేది మనం 16 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకుంటాం కదా, దాని యొక్క మార్జిన్ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకొని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, షోల్డర్ మెజర్మెంట్ డిపెండ్ ఆన్ ద బ్యాక్ నెక్ డెప్త్ అని చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ బ్యాక్ నెక్ అనేది ఎంత తీసుకుంటున్నాం, 10.5 ఇంచెస్ అంటే డీప్ నెక్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనం బ్యాక్ నెక్ లెంత్ అనేది 10 అండ్ 10.5, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఏదైనా ఓకే తీసుకుంటుంటే అప్పుడు మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి, 5 ఇంచెస్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ని పెట్టుకొని 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం షోల్డర్ కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది షోల్డర్స్ జాయింట్ యొక్క మార్జిన్ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంత వచ్చింది, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ 6.6 వచ్చింది. సో మనం 6.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 6.6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి బర్స్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన బర్స్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది, 40 ఇంచెస్. 40 ఇంచెస్లో 4th పార్ట్ 10 ఇంచెస్. సో మనం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి.